హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మౌనం యొక్క శక్తి మరియు వాటి ఉపయోగాల గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. గాలి తనదైన శబ్దం చేస్తుంది, నీరు భూమి కూడా శబ్దం చేస్తుంది, అలాగే సూర్యుడు కూడా శబ్దం చేస్తున్నాడు. ఒక్క క్షణం మనం సైలెంట్గా ఉంటే వాటన్నింటినీ వినగలం. అలాగే మన అంతరాత్మ కూడా శబ్దం చేస్తుంది. ఆ శబ్దం దానికోసం కాదు, మన కోసం చేస్తుంది, మన బాగు కోసం చేస్తుంది. మనతో ఏదో చెప్పాలని చూస్తుంది, కానీ మీరు దానికి అవకాశం ఇవ్వట్లేదు. అది చెప్పేదాన్ని మనం కానీ వింటే మనకి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి, ఎన్నింటికో పరిష్కారాలు దొరుకుతాయి. మీ జీవితంలో మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. ఇంత అవకాశం ఉన్నా సరే మీరు మీ అంతరాత్మ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. అనేక విషయాల్లో తలదూర్చి దేశంలో ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే వాటిని పట్టించుకొని వాటి గురించి మీలో మీరు చర్చించి, మీ స్నేహితులతో చర్చించి, ఉచిత సలహాలు ఇచ్చి మిమ్మల్ని, మీ మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ఇంకా మీ లైఫ్ని గజిబిజి చేసుకుంటున్నారు. మీ అంతరాత్మ గొంతు నొక్కేస్తున్నారు. చాలు, ఇక చాలు. ఇప్పటి వరకు పనికిమాలిన విషయాల గురించి పట్టించుకున్నది చాలు. ఒక్క క్షణం మౌనంగా ఉండి మీ అంతరాత్మ చెప్పేది వినండి. అది చేసే మ్యాజిక్స్ మరియు మిరాకిల్స్ని గమనించండి. అప్పుడు మీ జీవితం ఎలా టర్న్ అవుతుందో చూడండి. నేను ఒకసారి ఒకటి చదివాను. అదేంటంటే, చిల్లర నాణేలే ఎక్కువ శబ్దం చేస్తాయి, వాటి విలువ తక్కువ. నోట్ల కట్టలు శబ్దం చేయవు, కానీ వాటికి విలువ ఎక్కువ. దీన్ని మనం మన జీవితంలోకి అన్వయించుకుంటే మన విలువ పెరగాలంటే మనం కూడా నిశ్శబ్దంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఈ వీడియోలో లాజికల్గా అండ్ ఇన్స్టంట్గా ఫలితాలనిచ్చే మౌనం యొక్క శక్తి మరియు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మీ రియల్ లైఫ్లో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భౌతిక ప్రపంచంలో మన మాటలే మన బలం అనుకోవచ్చు. కొన్ని సిచ్యుయేషన్స్లో సైలెంట్గా ఉండటం వల్ల మీ మాటలే మిమ్మల్ని చాలా ఇబ్బందుల నుండి రక్షిస్తాయి. ఎక్కువసార్లు ఇలా జరగకపోయినా కొన్నిసార్లు మీరు మాట్లాడే మాటలే మీకు ఇబ్బందులు తీసుకొస్తాయి. కేవలం తెలివైన వారిలా కనిపించాలని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు చెప్పేదేంటంటే, నిజమైన శక్తి సైలెన్స్లోనే ఉంటుందని. ఎందుకంటే ఇంటెలిజెంట్ మరియు సక్సెస్ఫుల్ పీపుల్కి బాగా తెలుసు ఎప్పుడు, ఎక్కడ, ఎంతవరకు మాట్లాడాలి అని. ఈ రోజు వరకు మీకు ఇది తెలియకపోయినా ఇక మీదట మీరు నేర్చుకుంటారు. దాంతో మీరు అవసరమైనంత వరకే మాట్లాడుతారు. అందుకే ఈ వీడియోలో సైలెన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది, మౌనం అనేది నమ్మకాన్ని పెంచుతుంది. ఒక రిలేషన్షిప్ గట్టిగా ఉండాలంటే నమ్మకం చాలా ముఖ్యం. ఎవరితోనైనా రిలేషన్షిప్ ఏర్పరచుకోవాలన్నా లేదా ఎవరి నమ్మకాన్నైనా సాధించాలన్నా ముందు వాళ్ళు చెప్పేది వినాలి. మీరు మౌనంగా ఉంటూ మీ ఎదురుగా ఉన్న వ్యక్తుల మాటలను వింటున్నట్టు నటిస్తూ ఉన్నా సరే వారికి మీపై అభిమానం ఏర్పడుతుంది. చాలామంది ఇతరులను కలిసినప్పుడు వాళ్ళు తమ గురించే చెప్పుకుంటూ ఉంటారు. నా జీవితం ఇందువల్ల బెటర్గా ఉంది లేదా ఇబ్బందిగా ఉంది అని. ఇలా చెప్పడం వల్ల వినే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ పవర్ఫుల్ పీపుల్ అతిగా మాట్లాడరు. కానీ వారు తమ ఎదుటి వారికి క్వశ్చన్స్ చేస్తుంటారు. క్వశ్చన్స్తో వారికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని రప్పించి వారి డెవలప్మెంట్ కోసం ఆ జ్ఞానాన్ని వాడుకుంటారు. మీరు ఎప్పుడైతే అవతలి వ్యక్తులు చెప్పే విషయాలను సరిగ్గా వింటారో అప్పుడు ఎదుట వ్యక్తి మీకు ఇంపార్టెన్స్ ఇస్తాడు. దాంతో మీ ఇద్దరి మధ్య ఒక నమ్మకం ఏర్పడుతుంది. రెండవది, సైలెన్స్ మిమ్మల్ని బలవంతులుగా చేస్తుంది. నిజానికి మనలో చాలామందికి సైలెంట్గా ఉండడం అంటే ఇష్టం ఉండదు. కానీ మన లైఫ్లో సైలెన్స్ అనేది ఒక అద్దంలాగా ఉపయోగపడుతుంది. మనం కామ్గా ఉన్నప్పుడే అసలు మనమేంటో మనకు తెలుస్తుంది. మనం సంతోషంగా ఉండాలంటే ఇతరుల పొగడ్తలు మనకు అవసరం లేదనే నిజాన్ని గుర్తిస్తాం. అప్పుడు మన మాటలను ఇతరులు గౌరవించకపోయినా, అవమానించినా, లెక్క చేయకపోయినా మనం అస్సలు పట్టించుకోము. ఎందుకంటే సైలెన్స్ అనేది మనకు అంతటి శక్తినిస్తుంది. సైలెంట్గా ఉన్నప్పుడు మనతో మనం టైం స్పెండ్ చేస్తే మనల్ని మనమే ఎక్కువగా ఇష్టపడడం మొదలు పెడతాము. అది మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఇంకా చాలా విషయాల్లో ఎరుకని మరింత పెంచుతుంది. మూడవ ఉపయోగం, చర్చలు, సమావేశాల్లో అతిగా మాట్లాడకండి. మీరు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటారో
అప్పుడు మీ బలాలు బలహీనతలు ఎదుటి వ్యక్తి పసిగట్టలేడు. అందువల్ల అతను మిమ్మల్ని కిందికి లాగుదామనుకున్నా లాగలేడు. ఎందుకంటే మీ యొక్క బలహీనతని కనిపెట్టలేదు కాబట్టి. మీ మౌనమే మీ వ్యక్తిత్వానికి ఒక రక్షణ కవచం లాంటిది. ఎందుకంటే మౌనమైన ముఖం వెనుక ఎలాంటి వ్యక్తిత్వం దాగి ఉందో ఎవరూ అంచనా వేయలేరు. సపోజ్ మీరు ఒక ల్యాండ్ కొనడానికి వెళ్ళారు. అమ్మే వ్యక్తి మీరు రేటు గురించి డిస్కస్ చేస్తుంటారు. మీకు రేట్ ఎంత అని వాళ్ళు చెప్తారు. కానీ మీరు వాళ్ళు చెప్పేదానికంటే తక్కువకి రావాలని అనుకుంటూ ఉంటారు. అప్పుడు మీరు త్వరగా ఏదో రేట్ చెప్పకుండా ఉండిపోతే వాళ్ళే మీరు అనుకునే రేట్ కంటే తక్కువకైనా ఆఫర్ చేయవచ్చు. ఎందుకంటే మీ మౌనాన్ని బ్రేక్ చేయడానికి ఏదో ఒక రేట్ చెప్పాలి కాబట్టి. సో క్షణం సేపు మౌనంగా ఉండటం వలన లాభపడ్డారు. 4వ ఉపయోగం, మీ మౌనం మీ కాంపిటీటర్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఒక రూమ్లో చాలామంది మాట్లాడుతున్నారనుకుందాం. అందరూ 100% సైలెంట్ అయిపోయే వరకు మీరు ఏమీ మాట్లాడకండి. అప్పుడు చూడండి, ఆ రూమ్లో ఉన్న అందరి దృష్టి మీపైనే పడుతుంది. మీరు ఎందుకు మాట్లాడలేదని అందరూ ఆశ్చర్యపడతారు. రాను రాను వారి అంచనాలు పెరుగుతాయి. మెల్లగా అందరూ మీరేం ఆలోచిస్తున్నారు అనే విషయం గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, వారి మైండ్స్ని తారుమారు చేయడం కాదు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉండడం. అందరూ ఎప్పుడైతే కామ్ అవుతారో అప్పుడు అందరూ మీరేం చెప్తారో విందామని ఫోకస్ అంతా మీపైనే పెడతారు. ఇప్పుడు మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీ మాటలకు 10 రెట్లు ఎక్కువగా వాల్యూ ఇస్తారు. ఒక గొప్ప ఫిలాసఫర్ కేవలం పవర్ ఆఫ్ సైలెన్స్తో కొన్ని వేల మంది శత్రువులని ఓడించాడు. చాలాసార్లు తను మౌనంగా ఉంటూ శత్రువులను కన్ఫ్యూజ్ చేసేవాడు. అతను ఒక మాట అంటూ ఉంటాడు, ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసిన వాడికే గెలుపు వరిస్తుంది అని అతను ఎప్పుడూ అంటూ ఉంటాడు. 5వ ఉపయోగం, మౌనంగా ఉండటం వల్ల మన ఫోకస్ పవర్ పెరుగుతుంది. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఏదైనా మాట్లాడే ముందు నిన్ను నువ్వు ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటవి? మొదటి ప్రశ్న, మీరు మాట్లాడబోయే మాటలకు నిజంగా ఏమైనా విలువ ఉందా అని. 2వ ప్రశ్న, ఇప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడుతావో ఆ మాటలు అసలు అవసరమా, అవసరం లేదా అని. 3వ ప్రశ్న, అసలు నీ మాటల వల్ల ఏదైనా మార్పు తేగలవా, లేక ఇతరులు నీ మాటలను ఒక చెవిలో విని మరో చెవి నుంచి వదిలే స్థితిలో ఉన్నారా లేదా అని. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఈ 3 ప్రశ్నలకు మీకు ఆన్సర్స్ దొరకవు. కానీ మీరు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటారో అప్పుడు మీకు ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. మన బ్రెయిన్లో ప్రతి క్షణం కొన్ని వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎవరైతే అతిగా మాట్లాడుతారో వారి జీవితాల్లో వారే ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటారు. మరోవైపు సైలెంట్గా ఉండేవారు తమ ఫోకస్ని పెంచుకోగలుగుతారు. వారి ఆలోచనలను వారు బాగా అర్థం చేసుకోగలుగుతారు. వారి బుర్రలో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా వచ్చే ఆలోచనలను వారు సైలెంట్గా తమలో తామే ఎనలైజ్ చేసుకుని మంచి ఆలోచనలని, గొప్ప ఆలోచనలని తమ ఎదుగుదల కోసం ఉపయోగించుకుంటారు. ఈ విధంగా మౌనంగా ఉండే వ్యక్తులు తమ జీవితాల్లో తమ యొక్క విలువని పెంచుకుంటారు, శక్తివంతమైన వ్యక్తులుగా మారుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.